మెరుపు కలలు మెరుపు కలలు మెరుపు కలలు మగాడ నచ్చిన మునగాడ నిగాడ ఏదో ఉన్నదిరా చూపుతోనే చున్నీనే లాగే జాదు నువ్వేరా నాకు నచ్చిన వెక్కడెక్కడున్నా వాలిపోతాలే కింద పడ్డం లేచి దూసుకెళ్ళడం మనకి మామూలే ఎదిగిన బంగారు బాతురా ఇది నీకే దొరికిన వాహా వాహా సూపర్ సూపర్ మరేమనుకున్నావురా ఈ బామ్మ అంటే? సూపర్ 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 బామ్మగారు డాన్స్ చిరగదీసేశారు. బామ్మగారే డాన్స్ ఇలా చేశారంటే వయసులో ఉన్న మనము ఇంకా ఎంత బాగా చేయాలి. సో అందరూ స్టేజ్ పైకి రావాల్సింది. రండి. చంకీలా అంగిలేసి ఓ వదినే చాకులే కుండెటోడే ఓ వదినే కళ్ళకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే చినిగిన బనీనేసి ఓ వదినే నట్టింట్ల కూసుంటాడే ఓ వదినే మాసిన లుంగి వేసి ఇప్పుడు మంచంలానే పంటాడే పెండ్లైన కొత్తల అత్తర్లు పూసిన్నే నీ సీర సింగులు బట్టి వెనకెనక తిరిగిల్నే ముత్తులిస్తుంటే పూలు తెస్తుంటే చక్కెర లెక్క నీ మాటలుంటుండే మారేని తీరు పెరిగేని నోరు మందు కలవాటైతేనే కడుపుల ఇంత పోసి ఓ వదినే కొడతాడే బండకేసి ఓ వదినే అమాస పున్నా నీకో అట్లట్లా అక్కరకు పక్క కొత్తాడే చంకీలా అంగిలోడే నాకు జుంకీలు అన్నత్తేడే వీడు వంటింట్లా నేనుంటే సాటుంగా వస్తుండే వంకర నడువు గిచ్చుతుండే నేడు ఎంత సింగారించిన వంకలు పెడుతుండే తైతక్కలాడ కంటుండే కంట నీరన్న పెట్టకుంట సంటి బిడ్డ లెక్క నిన్ను అలుగుతుంటే పుదరగియ్యలేదా గొప్ప సీటికి మాటకి ఇంత దాన్ని గంత చేసి అమ్మ ప్రేమను చూపించడానికి డాన్స్ రూపంలో మన పూజ మేడం గారు రావాలని కోరుకుంటున్నాము. దయచేసి రావాలి మేడం. రాండి మేడం ప్లీజ్. కను పాప నువ్వై వెలుగిస్తూ నా కలకు రంగుల మెరుపిస్తూ అడుగడుగు నీడై నడిపిస్తూ ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ అండగా
కాలంతా అందించు ప్రేమనంతా ఒక్క నువ్వే వరముగా పంచినావు. చిన్నదే ఆకాశం అనిపించు మమతవు నీవు నన్నిలా పెంచగా ఎంచుకున్నావు. ఎన్ని మరు జన్మలు నాకెదురు పడిన గాని నీ ఒడి పాపగా నన్నుండని ఇప్పుడు ఆటకి డాన్స్ చేయబోతున్న ప్రేమ జంటలో వాసు సారు నిత్యం మేడం ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రండి రండి. పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే. పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే, కళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసినావే. గొడవలంచులో మెరుపు నీ చురుకు చూపులో చేరిందే, గడప కట్టిన పసుపు నీ చిలిపి ముద్దులా తాకిందే, మలుపు తిరిగి నా మనసంతా నీ వైపుకి మళ్ళిందే. పిల్లోడ గుండెలోన ఇల్లే కట్టేసినావే, ఎన్నాళ్ళ సిగ్గులన్నీ ఎళ్ళా కొట్టేసినావే. ఇప్పుడు పెళ్లి పీటలేకపోతున్న జంట సమిత్య మేడం రాహుల్ గారు ఎంత బాగా డాన్స్ చేసి మనల్ని ఎంత ఇంప్రెస్ చేస్తారో చూడాలి. రా తెలుపు తెలుపున కాటు
తలుచుకుంటుంటేనే సమ్యు వాసుల జంట ఎంతో బాగుంది. నిజంగా వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తే నా 2 కళ్ళు సరిపోవేమో. అంతా నా కర్మ. అత్తయ్య గారి వల్ల నిత్య మధ్యలోకొచ్చింది, కానీ లేదంటే నేననుకున్నట్టు నా తమ్ముడు ఆశపడినట్టు జరిగేది. పళ్ళు రాలిపోతాయి. సమ్యు, సంయుక్త, సంయుక్త, ఏం జరిగింది సంయుక్త? ఇంతే జరిగినా ఇంకా రాహుల్ మారాడని నువ్వు నమ్ముతున్నావా? వాడు మనిషి కాదమ్మా, మృగం. వాడు మారాడు అనుకోవడం నీ భ్రమ. మా మాట వినమ్మా, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. అది యాక్సిడెంటల్గా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇంత చిన్న విషయానికి పెళ్ళెందుకు ఆపుకుంటాను? ఏం ఆలోచిస్తున్నావు? నన్ను కొడుతుందా? వాళ్ళంతా చూస్తాను. రాహుల్, ఈ ఆవేశంతో వెళ్ళి గొడవ పెట్టుకుంటే పెళ్లి ఆగిపోతుంది. అసలేం జరగలేదని అనుకుని నువ్వెళ్ళి సారీ చెప్తే అందరికీ నీ మీద సింపతి వస్తుంది. జస్ట్ ఇంకొక్క రోజు ఓపిక పట్టు, ఆ తర్వాత నీ ఇష్టం. ఆలోచించుకో రాహుల్. రేయ్ వాసు, నేను గొడవ చేయడానికి ఇక్కడికి రాలేదు. ఒక్క నిమిషం నేను సంయుక్తతో మాట్లాడాలి. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు. ఒక్క విషయం తనతో చెప్పి తను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. నన్ను క్షమించు సమయు. నాదే తప్పు, కానీ అది కావాలని చేసింది కాదు. అనుకోకుండా అలా జరిగింది. ఐఎమ్ సారీ. ఇంకా నా మీద కోపంగా ఉంటే చెప్పు, నేను వెళ్ళిపోతాను. వెళ్ళి ఎలా మర్చిపోవాలో, ఏం చెయ్యాలో
ఆలోచిస్తాను. ఈ రాహుల్ మామూలోడు కాదు. నీలో ఉన్న గొప్ప గుణం నువ్వు చేసిన తప్పుని ఒప్పుకోవడం. ఇట్స్ ఓకే, జరిగిందేదో జరిగింది. నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్. ఈరోజే పెళ్లి, సంయుక్త పెళ్లి రాహుల్తో ఎలాంటి ఆటంకం లేకుండా జరిగితే నా కొడుకు నా దగ్గరికి తిరిగి వస్తాడు. లేదంటే నా కొడుకును దక్కించుకోవాలంటే ఈ పెళ్లి ఎలాగైనా జరగాలి. ముందు ఈ విషయం రాహుల్కి చెప్పాలి. ఛ, ఫోన్ తీయట్లేదు.